మీరు 20 మినిట్స్ ధనుష్ గారికి నరేషన్ ఫోన్లో చెప్పినప్పుడు ఆయన చాలా అంటే చెప్పారు కదా సార్. తర్వాత బాగా ఎండలో నుంచోబెట్టారంట కదా సార్. బాగా ఎండలో నడి రోడ్డు మీద ఎండలో నుంచోబెట్టారంట కదా సార్. అంటే ఆయన పాత్ర అదే ఫస్ట్ అంటే ఆయన బిచ్చగాడి పాత్ర. సో బేసిక్గా ఆ పాత్రకి అలా అంటే ఆయన ముందే చెప్పాను, ఆయన ఏదో ఫన్ సరదాగా అన్నాడు ఆయన ఇట్లా ఈ రోల్ అని. కానీ అది వన్ ఆఫ్ ద అంటే ఓపెనింగ్ అది. సో ఓపెనింగ్లో యూ సీ హిమ్ అంటే విశ్వరూపం చూపించినట్టు ఉంటుంది అతని యాక్టింగ్ అని అతని. సో కష్టపడ్డాడు చాలా, అంటే చాలా చెత్త కుప్పలు, రోడ్లు, సముద్రాలు, అడవులు అన్నిట్లో రన్నింగ్ తిరిగి అలాంటి పాత్ర బాగా కష్టపడి చేశాడు యాక్చువల్లీ. సార్ డంప్యార్డ్లో కూడా తీసారు. డంప్యార్డ్ షూటింగ్ అది షూటింగ్ 100 పైన అయింది. మేము 100 days ఎక్కువ, 100 days బియాండ్, మోర్ దెన్ 100 days. డంప్యార్డ్లో అంటే 3-4 days అంటే సంథింగ్ లైక్ వేరే టైమ్స్. ఓకే. సో అక్కడ కూడా ఫన్ జనరేట్ అయింది కదా సార్, అంటే చెప్తున్నప్పుడు స్మెల్ ఏదో వస్తుంది అని చెప్పేసి. నిజంగా సార్ అసలు ఇద్దరు రష్మిక అండ్ ధనుష్ చేశారు. సో చాలా అంటే వాళ్ళు అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బేసికలీ రష్మిక కూడా ఎక్కడి నుంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది, జస్ట్ అది చేసి అలా చేసేయడం. ఎక్కడ అంటే లొకేషన్ ఇది అనగానే ఇలా ఒక్క నిమిషం కూడా తడబడకుండా చేసేసింది. అంటే ఏం కావాలి ఏం చేయాలి అని అంతే. ఓకే. అక్కడైతే లొకేషన్ గురించి అయితే ఏది అడగలేదు. కానీ ఘాట్ రోడ్స్లో కూడా తీసారంటే కదా సార్, ఘాట్ రోడ్స్ అంటే అలిపిరి ఇట్లా. ఘాట్ రోడ్స్ తిరుపతిలో మెయిన్ హెక్టిక్ ఉన్న ఏరియాలో చేసాము తిరుపతిలో. అట్లా మొత్తం సినిమా అంతా రియల్ లొకేషన్స్లో, ఎక్కువ మెజారిటీ పోర్షన్ రియల్ లొకేషన్స్లో తీసాం. కొన్ని వీలు కాకపోతే తప్ప మిగతా అంతా ఎక్కడికక్కడికి వెళ్ళి చేసాం అన్నమాట. సో అది పాత్ర అది సినిమాకి చాలా ఇంపార్టెంట్. దట్టు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో కల్లా అంటే ఫస్ట్ ఎవరైతే యాక్ట్ చేస్తారంటో మీ మూవీలో న్యూ హీరోయిన్ కానీ న్యూ హీరో కానీ యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ అయ్యారు సార్. సో అంటే మీది హీరోస్కి హీరోయిన్స్కి లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చా సార్? ఏం చెప్తారు దీనికి? లక్కీ హ్యాండ్ అనే కాదు, ఇట్స్ కుదురుతాయి కొన్ని. అంటే ఎవరు అప్పుడు మనం కొత్త వాళ్ళన్నా ఎవరైనా ఒక సినిమాకి వాళ్ళకి వాళ్ళ అవసరమే కాదు, నా అవసరం ఉండి తీసుకుంటాను. సో నేను వాళ్ళకి ఫేవర్ చేయడం కాదు, వాళ్ళు నాకు ఫేవర్ చేసినట్టే అనుకుంటాను. అంటే పాత్రలో అది దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో లక్కీ హ్యాండ్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ అంటే చూడగానే అలా? లేదు, నేను రాసుకున్న పాత్రని వాళ్ళు మ్యాచ్ అయిన అదే తీసుకుంటాను. సో నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, ఏం చేయను. సో దగ్గర నేను ఇలా రాసుకుంటాను, ఇలాంటి మ్యానరిజమ్స్ ఉంటాయి కుర్రోడికి, ఇలా ఉంటుంది, ఈ సన్నగా ఉంటాడో, అలా ఉంటాడో, మసులు ఉంటాడో, లేకపోతే ఏదో అట్లాంటి బేసిక్ అన్నీ చూసుకుని రాసుకునే దానికి దగ్గరగా ఉంటే తీసుకుంటాను అనమాట. సో అందులో నా స్వార్థమే ఉంటుంది బేసిక్. వాళ్ళని నేను ఈ సినిమా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళది నా లక్కీ హ్యాండ్ కాదు, వాళ్ళ కష్టం, ఇప్పుడు వాళ్ళ ఎఫర్ట్ మీద ఉంటుంది.